తమ్ముడు నీ పేరు? ప్రభాష్. ఏం చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. ఎక్కడ, ఏ స్కూల్ మీది? కేబీసీ పట్టమట హై స్కూల్. తల్లికి వందన అమౌంట్ పడిందా మీకు? పడింది. ఎంత వచ్చాయి మీకు? 26,000. ఇద్దరా మీరు? ఇద్దరు కూడా ఇక్కడే చదువుతున్నారా? ఎక్కడ చదువు. ఏంటి, ఎలా ఉంది మరి? మీ పేరెంట్స్ వచ్చారా ఈ మీటింగ్కి? వచ్చారు. ఏంటి అసలు ఈ మీటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఈ మీటింగ్ వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏంటి స్కూల్లో ఎలా ఉంటున్నారు, చదువుతున్నారా లేదా అని అయితే ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ ద్వారా టీచర్స్ పేరెంట్స్ తెలియజేయడం అయితే జరుగుతుంది. పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు చదువుతున్నారా లేదా అని తెలుసుకుని ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని దగ్గర తీసుకుని చదివించడం అయితే జరుగుతుంది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో అయితే టీచర్స్ కూడా ఇంకా ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, చదువుతున్నారా లేదా అని పేరెంట్స్ చెప్తారు. పేరెంట్స్ టీచర్తో మాట్లాడతారు, మన గురించి తెలుసుకుంటారు. అంటే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నీతో నీ పేరెంట్స్ మాట్లాడుతున్నారా? ఇక్కడ ఇలా జరుగుతుందంట, ఏంటి ఇలా చేస్తున్నావు అంటే ఏమైనా కంప్లైంట్స్ గురించి కానీ నీతో చర్చిస్తారా మీ పేరెంట్స్? అది మనం చేసే బట్టి ఉండిద్ది. మనం బాగా చదివితే ఇంటికి వెళ్ళాక అప్రిషియేట్ చేస్తారు, బాగా చదవకపోతే ఇంటికి వెళ్ళా దగ్గర తీసుకుని ఎందుకు చదువుతలేదని మాట్లాడతారు. ఆ తర్వాత రోజు చదివిస్తారు. అంటే మీరు ఒకవేళ ఆబ్సెంట్ అయితే కనుక ఏమైనా మెసేజ్ రూపంలో మీ పేరెంట్స్కి పంపిస్తున్నారా ఈ స్కూల్ నుంచి, గవర్నమెంట్ నుంచి? లీప్ యాప్ ద్వారా పంపిస్తున్నారు. లీప్ యాప్ లాగిన్ చేసుకుని అక్కడ మన మార్కులు ఎన్ని వచ్చినాయి, మన స్కూల్కి వస్తున్నామా, మిడ్ డే మీల్ తింటున్నామా, ఎగ్ తీసుకుంటున్నామా అని అయితే చెప్తున్నారు. మొత్తం అన్ని కూడా లీప్ యాప్లో కనిపిస్తున్నాయా ఈరోజు? కనిపిస్తున్నాయి. ఎలా ఉంది అసలు లీప్ యాప్ తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అసలు? స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ స్టడీ పరంగా కానీ ఎలా ఉంది? అసలు లీప్ యాప్ ఇంతకు ముందు అయితే ఈ లీప్ యాప్ లేదు, స్కూల్లో ఏం జరుగుతుంది, మన స్కూల్కి వస్తున్నారా పిల్లలు లేదా బయట తిరుగుతున్నారా అని పేరెంట్స్కి ఏం తెలిసేది కాదు. కానీ ఇప్పుడైతే లీప్ యాప్ వచ్చాక ఆన్లైన్ అటెండెన్స్ రాకపోతే డైరెక్ట్ టీచర్ ఫోన్కి మెసేజ్ వెళ్ళిపోవడం అలా అయితే జరుగుతుంది లీప్ యాప్ పర్వాలేదు. ఇక్కడ మధ్యాహ్న భోజనం పథకం ప్రకారం నువ్వు తింటున్నావా? ఇక్కడ మధ్యాహ్న భోజనం ఎక్కడే తింటున్నా. ఎలా ఉంది తమ్ముడు అసలు? బాగానే ఉంది. పోయిన సంవత్సరం అయితే కొంచెం అన్నం జిగురుగా అలా ఉండేది, ఇప్పుడైతే బాగా వండుతున్నారు. ఆ చిక్కీ అయితే ఇంకా బాగుండేది. పోయినసారి అయితే ఆ చిక్కీలు తీసుకోవాలంటేనేమో అది చెయ్యొచ్చేది కాదు, ఇప్పుడు ఆ చిక్కీల కోసం ఎగబడుతున్నాం. చిక్కీలు ఎలా ఉన్నాయి? క్వాలిటీ బాగున్నాయా? చాలా బాగున్నాయి. నారా లోకేష్ గారు ప్రత్యేకంగా అడుగుతున్నారు చాలా మందిని, చిక్కీ ఎలా ఉంది, చిక్కీ ఎలా ఉందని. నీ అభిప్రాయం ఏంటి చిక్కీ మీద? చిక్కీ అయితే చాలా బాగుంది. అసలు అది తినే కొంది తినాలనిపిస్తుంది. బయట అదే చిక్కీ పెడితే 10-20 రూపాయలు అయితే తీసుకుంటారు, ఎక్కడైతే మన ఫ్రీగా పెడుతున్నారు. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది తమ్ముడు? వంటలు కానీ రైస్ క్వాలిటీ కానీ ఎలా ఉంది అసలు? ఎక్స్ట్రాడినరీ బాగుంది. మీకు ఇస్తున్న ఈ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని చెప్పిస్తున్నారు కదా, బుక్స్ కానీ షూస్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ పరిస్థితి ఏంటి అసలు? ఎలా ఉంది? సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్ అయితే చాలా బాగుంది. బ్యాగ్లు, షూస్ ఇంకా ఎక్సెట్రా చాలా ఇస్తున్నారు. బ్యాగ్ అయితే 2-3 ఇయర్స్ అలాగే వాడుతున్నాం. యూనిఫామ్ అయితే ఇంకా చాలా రోజులు వాడడానికి వస్తుంది. అలా సంవత్సరానికి ఇస్తున్నారు. మళ్ళీ స్కాలర్షిప్లని అవన్నీ చాలా బాగుంది. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ స్కూల్ డ్రెస్ కూడా మార్చారు కదా, ఎలా ఉంది అసలు లుక్? ఈ డ్రెస్ అంతా కూడా, ఈ డ్రెస్ లుక్ అయితే నాకు చాలా నచ్చింది. పోయినసారి అది వైట్ బ్లూ అలా ఉండేది, కానీ ఇప్పుడు గ్రీన్ ఎక్స్ట్రాడినరీ. ఆ మూలన ఉన్నా కానీ ఇక్కడ నుండి అక్కడ కనిపించేస్తుంది టీచర్లకి, అది బాగుంది. ఎలా ఉంది స్టడీ పరంగా మీ టీచర్స్ కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల పరంగా కానీ ఎలా ఉంది అసలు స్టడీ పరంగా? అసలు నారా లోకేష్ గారు వచ్చాక అయితే చాలా బాగుంది. టీచర్స్ అయితే చాలా మంచి వాళ్ళని అయితే ఇక్కడికి రప్పించడం జరిగింది. ఇంకా బాగా చేస్తున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి డిఫరెన్స్ తెలుస్తుంది? పోయిన ప్రైవేట్ స్కూల్లో అయితే ఇది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా ఇంగ్లీష్ మీడియం ఉంది. అంతకుముందు అయితే తెలుగు మీడియం, ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం అనేది చేశారు. చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అని కూడా తెలుస్తుంది. గేమ్స్ బాస్కెట్బాల్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నీ ఉన్నాయి, అన్ని గేమ్స్. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఎలా ఉంది అసలు? నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు, ఆయన గురించి ఏం చెప్తావు అసలు? ఆయన విద్యాశాఖను తీసుకున్న తర్వాత మీ స్కూల్లో కానీ ఈ విద్యా వ్యవస్థలో కానీ ఎలాంటి మార్పులు గమనించామంటే ఏం చెప్తావు? మార్పులు అంటే చాలా మార్పులు అయితే చేశారు. భోజనం మార్పులు చేయడం కానీ, యూనిఫామ్ మార్పులు, బ్యాగులు క్వాలిటీ పెంచడం, చాలా ఫుడ్ అవన్నీ బాగానే ఉన్నాయి. నారా లోకేష్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి మనం. పిల్లల్లాగా అయిపోయి పిల్లలకి ఏమేమి కావాలో అయితే నేర్చుకుని మనకైతే అది ఇస్తున్నారు. చాలా నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. నారా ఏమనిపిస్తుంది అసలు ఆయన చూసినప్పుడు? నీ ఫీలింగ్ ఏంటి అసలు ఆయన మాట్లాడుతున్నప్పుడు? కానీ మీ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో కూడా చాలా బాగా కలిసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది అసలు ఇదంతా? నారా లోకేష్ గారు అయితే మన ప్రజల్లో కలిసిపోయి పిల్లల్లో కలిసిపోయి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని ఇంకా చాలా గురించి తెలుసుకుని ఫుడ్ అన్నీ అయితే మాట్లాడడం జరిగింది. అంటే మీకు ఇచ్చిన బుక్స్ మీద కానీ, ఈ బ్యాగ్స్ మీద కానీ, డ్రెస్సుల మీద కానీ
ఎక్కడన్నా నారా లోకేష్ గారి ఫోటో కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఏమన్నా ఉన్నాయా అసలు? అసలు ఆ చంద్రబాబు గారి ఫోటో కానీ నారా లోకేష్ గారి ఫోటో కానీ ఎక్కడా లేవు. ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అన్నపూర్ణ గారిది, అలా వాళ్ళ పేర్లు కాకుండా వేరే వాళ్ళ పేర్లు ఎట్టి పిల్లలు పంచడం అయితే చాలా ఇన్స్పైరింగ్. ఎలా అనిపిస్తుంది అసలు రాజకీయాలకు తావు లేకుండా ఈ విద్యా ప్రమాణాలను ముందు తీసుకెళ్తా ఉన్నారు కదా, దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? రాజకీయం గురించి అంటే ఎంత తెలియదు కానీ విద్య అయితే బాగా స్కూళ్ళు అన్ని డెవలప్మెంట్ మాత్రం బాగా చేస్తున్నారు. ఏం చెప్తావు ఆఖరిగా లోకేష్ గారికి? థ్యాంక్ యూ నారా లోకేష్ గారు.